ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మనం వీడియోకి వెళ్లే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటారు, ఏంటి, పిల్లలకి భోగి పళ్ళు వేసారా లేదా నాకు చెప్పండి. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనమాట. బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నా హెయిర్ గ్రోత్ ఎలా ఉందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే నాది కాలేజ్ డేస్ కానీ అండ్ మ్యారేజ్లో కానీ ఎలా అదనమాట. నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ కొంచెం కేర్ తీసుకున్నాను. లైక్ ఎగ్ది పెట్టడం, ఎగ్ అంటే మనకి ఎల్లో వైట్ మిక్స్ లా ఉంటుంది కదా, అలా పెట్టడం. అండ్ ఆనియన్ పేస్ట్, అలోవెరా, ఈ 3 కూడా మిక్స్ చేసుకొని అండ్ కర్డ్, ఈ 3 మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకున్నాం అనమాట. నేను బిఫోర్ చాలా కేర్ తీసుకున్నాను. నాకు చాలా సిల్క్ హెయిర్ అంటే చాలా ఇష్టము. పార్లర్కి వెళ్ళాలనుకున్నాను కానీ పార్లర్కి వెళ్తే మళ్ళీ హెయిర్ మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం పోతుందేమో అనుకొని పార్లర్కి వెళ్ళలేదు. నేను కూడా ఇలానే యూట్యూబ్లో కానీ అండ్ పెద్దవాళ్ళు చెప్తారు కదా, అవన్నీ పాటించి హెయిర్ అనేది చాలా కేర్ఫుల్గా చాలా మెయింటైన్ చేశాను. అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నేను మెయింటైన్ చేసి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ తర్వాత నేను చాలా మెయింటైన్ చేశాను. బట్ మనకి పోస్ట్ మార్టం సిరీస్ అని ఉంటుంది కదా, అప్పుడు ఆ జర్నీలో నాకు కొంచెం హెయిర్ కొంచెం ఊడిపోవడము, హెయిర్ డ్యామేజ్ అవ్వడము. అండ్ ఇప్పుడు నాకు వింటర్ సీజన్లో డెలివరీ అయిందనమాట. ఇంకా కేర్ఫుల్గా ఉండాలి కదా, అంటే ఎక్కువ హెడ్ బాత్స్ చేయడం కానీ వాటర్లో ఉండడం కానీ అలా చేయొద్దు. నేను చేస్తే బేబీకి ఎఫెక్ట్ అవుతుందని చాలా దూరంగా ఉన్నాను. ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉండేదంటే, నేను హెయిర్ కేర్ తీసుకోకపోయినా నా హెయిర్ గ్రోత్ బాగానే అయిందనమాట. అంటే ఎక్కువ ఆయిల్ తోటే ఉండేదాన్ని, హెడ్ బాత్ చాలా రేర్గా చేసేదాన్ని. నాకు బేబీ పుట్టి ఇప్పుడు 4th మంత్ రన్నింగ్ అనమాట బేబీకి. సో ఇప్పటి నుంచి నేను కొంచెం హెయిర్ కేర్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఏం చేసినా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అంటారు కదా, సో అలానే చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇంకొకటి, మనం గోరింటాకు కూడా పెట్టుకోవచ్చు. న్యాచురల్గా మనం ఇంట్లో నూరుకుంటాం కదా, ఇంట్లో చేసుకుంటాం కదా ఆకులతోటి. ఆ గోరింటాకు కూడా మనం హెయిర్కి పెట్టుకొని అది డ్రై అయ్యే వరకు అలానే ఉండి తర్వాత హెడ్ బాత్ చేస్తే కూడా మనకి చాలా హెయిర్ అనేది స్మూత్ అండ్ థిక్గా ఉంటుంది. మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నా హెయిర్ మీకు చూపిస్తాను చూడండి. నా హెయిర్ ఇలా ఉంటుంది అనమాట. ఇది నా హెయిర్ గ్రోత్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొంతమంది బాడీ బట్టి ఉంటుంది కదా, కొంతమందికి ఏమో పింపుల్స్, ఫేస్ డ్యామేజ్ అవ్వడం అలా ఉండదు. కొంతమందికి ఏమో ఫేస్ చాలా అంటే చాలా గ్లో వస్తుంది ప్రెగ్నెన్సీలో. బట్ నాకు ఏంటో తెలీదు, కంప్లీట్ రివర్స్ అయిపోయింది. హెయిర్ అనేది మంచిగా ఉంది అండ్ ఫేస్ అనేది ఏమో డ్యామేజ్ ఇన్ ద సెన్స్ ఫేస్కి పింపుల్స్ అవ్వడం కానీ. నేను చాలా ఫ్యాట్ అయిపోయాను. అరౌండ్ 80 kgs అలా 70 to 80 kgs పెరిగిపోయాను సడన్గా. నాకే అర్థం కాలేదు. డాక్టర్ని అడిగితే ఏమన్నారంటే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ బాడీ, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క లాగా ఉంటుంది, ఏం టెన్షన్ తీసుకోకండి, డెలివరీ తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తానని చెప్పింది. బట్ ఇక తప్పదు కదా, మనం సాక్రిఫైస్ చేయాలి, అలా అయింది. బట్ హెయిర్ అనేది నాకు ఎలాంటి స్పాయిల్ అవ్వలేదు. హెయిర్ అనేది చాలా గ్రోత్ అయింది. ఇప్పుడు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మీరు చాలా మందికి హెయిర్ అనేది ఇష్టం ఉంటుంది కదా, ఇప్పుడు లాంగ్ హెయిర్ అనేది ట్రెండ్ అవుతుంది. కొంతమందికి షార్ట్ హెయిర్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది లాంగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ థిక్గా ఉండాలి, సిల్క్గా ఉండాలి, హెయిర్ అనేది రాలిపోవద్దు అలా అని అనుకుంటారు కదా, వాటి కోసం నేను చెప్తున్నాను అనమాట. మీలో ఎవరైనా ఇది యూజ్ చేయకపోతే యూజ్ చేయండి. అలోవెరా, ఆనియన్ పేస్ట్, కర్డ్, ఇవి యూజ్ చేస్తే కూడా హెయిర్కి చాలా మంచిది. అది డ్రై అంటే మళ్ళీ నేను చెప్తున్నానని మీరు కూడా పాటించండి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి కూడా చూడండి. అండ్ మీరు కూడా మీ పెద్దవాళ్ళని అడగండి, ఎందుకంటే అది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. మళ్ళీ పడకపోతే ప్రాబ్లం అవుతుంది. సో నేను చెప్పానని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోకండి. ప్లీజ్ మీరు కూడా మీ పెద్దవాళ్ళని అడగండి, అది నాకు అప్లై చేసుకుంటే నాకు అవుతుందా లేదా అని కూడా అడగండి. ఎందుకంటే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. అండ్ నేను ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి, ఎలా కంటెంట్తో రావాలో కూడా నాకు చెప్పండి. ప్లీజ్ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా దగ్గర ఇంకా కొత్త కంటెంట్స్తో వస్తాను. నేను జాబ్ సిరీస్ తీయాలి అని అనుకుంటున్నాను. నేను జాబ్స్కి రావడానికి ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటి, అండ్ నేను CA తీసుకొని ఎలా డ్రాప్ అయ్యాను, ఈ వీడియోస్ అన్నీ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.